హాయ్ అండి, అందరికీ నమస్తే. టమాటా పచ్చడి ఉడకపెట్టుకోకుండా కొంచెం కొంచెం ఎప్పుడంటే అప్పుడు 10 నిమిషాలలో అయిపోతుందండి. చాలా ఈజీగా చూడండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎంత ఈజీగా అయిపోతుందో అంత టేస్టీగా కూడా ఉంది. టమాటాలు మనకు ఇట్లా పావు కిలో మన ఇష్టం అండి, ఇంతే అని కాదు. మంచిగా టమాటాలు మంచిగా నీట్గా కడుక్కొని మనకు ఎంత అవసరం ఉన్నాయో అన్ని టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. ఇవి చిన్నగానే కదా, మిక్సీ కదా, ఉట్టిగానే టమాటాలు ఉట్టిగానే మెదుగుతాయి. ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. నేను అన్నీ కోసేసి మిక్సీలో వేసాను. ఎల్లిపాయలు కొన్ని 5-6 ఎల్లిపాయలు, కారం సరిపడా, ఎంత అవసరం ఉంటే అంత. కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు, దాని ప్రకారంగా ఎంత పడుతుందో అంత కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎంత అవసరం, ఎక్కువైతే మనం తీయలేము, తక్కువ వేసుకుంటే బెటరు. తక్కువ పడితే వేసుకోవచ్చు. మళ్ళీ సాల్ట్, చింతపండు రెప్పలు మన ఇష్టం ఉన్నంత అండి. మనం పులుపు మనకి ఇంత తింటాం పులుపు, కొంతమంది తక్కువ తింటారు కదా, అలాంటప్పుడు మనకు తగినంత చింతపండు రెక్కలు వేసుకోవాలి కూడా. పుల్లగా ఉంటుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మిక్సీకి వేసేసేయాలి మొత్తం మెత్తగా. చూడండి, ఇలా మా కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి. ఎందుకంటే వారమైనా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అది ఎందుకంటే బాగా మసలాలి అందుకోసమని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. దీనికి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వట్టిమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు పోపులో వేయాలి, చాలా బాగుంటుంది. కరివేపాకు, తర్వాత వెల్లుల్లి అండి. ఇది కొంచెం కచ్చిపక్క దంచేయాలి, అయితే ఉట్టినే లాస్ట్లో వేసాను. ఎందుకంటే ఉట్టినే రెడ్గా అయిపోతుంది అది. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం చట్నీలు వేసాము, అది వేరే, దీని ఫ్లేవర్ కూడా వేరే. ఇది అయిపోయినాక కొంచెం పసుపు వేయాలి పోపులో. మనకి ఎంత అవసరం ఉంటే అంత. మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది నూనెలో వేసేసేయాలండి పోపులా. వేసి కలుపుకోవాలి. మాడకుండా అడుగంటకుండా కలుపుకుంటుండాలి మంచిగా. ఆయిల్ ఎక్కువనే పోయాలన్నా కదా, ఎందుకంటే మనకు ఆయిల్ అనే ఉడకాలి. మనం పచ్చిదే వేసాం కదా మిక్సీలో, అందుకోసం. కొంచెము అది ఆవాల పొడి అండి, చాలా బాగుంటుంది చట్నీలకు. ఇది ఆవపిండి వేసాను. తర్వాత కొంచెం మెంతిపిండి కూడా వేయాలండి. ఇది కొద్దిగా మెంతిపిండి, ఆవపిండి, మెంతిపిండి 2 వేయాలి.
ఆవాలు మామూలుగా కచ్చిపక్క దంచుకొని కూడా వేసుకోవచ్చు, పొడి చేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కచ్చిపక్క దంచి ఆవా పొడి వేసాను. నెమ్మదిగా వస్తుంటుంది మొత్తం ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఇది చట్నీ. టిఫిన్లకు కూడా చాలా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా 4-5 రోజులు బాగానే ఉంటుందండి. కానీ అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇది ఎంత ఎంత పని కాదు, ఎంత టైం పట్టదు. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆల్రెడీ అయిపోవస్తుంది. మంచిగా కలుపుకొని గిన్నెలకు తీసుకోవాలి అంతే. చాలా బాగుంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. చూడండి అయిపోయింది. ఇది తీసి వేరే దాంట్లో పెట్టుకోవాలి.